తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు. నిజామాబాద్లో వాడవాడలా పాదయాత్ర నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తానని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సూర్యనారాయణ గుప్తా వెల్లడించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 20 డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మా నాయకుడు కార్పొరేటర్ సోదరుడు న్యాలం రాజు ఆధ్వర్యంలో ఘనమైన స్వాగతం లభించడం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ గత 25 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు నిండు మనసుతోటి భారతీయ జనతా పార్టీ రావాలని మేము కమలం పువ్వు మీద ఓటేసి పెద్ద ఎత్తున గెలిపిస్తానని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒకటంటే ఒక ఇల్లు ఇవ్వలేని అసమర్థత పరిపాలన మాకద్దు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి తయారైండు. ఇటువంటి పరిపాలన ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ గుణపాఠం చెప్తా ఉన్నాం. ఇంకొక వైపు కాంగ్రెస్, మరి కాంగ్రెస్కు ఇక్కడ నాయకులు లేరా అని వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు. డివిజన్లలో ఇప్పటి షబ్బీర్ అలీకి ఏదో అంటే అసాంఘిక శక్తులతోటి సంబంధాలు ఉన్నాయని, హిందువులు ఇక్కడ ఇందూరు నగరాన్ని ఏం చేయదలుచుకున్నారు, హిందువుల గురించి పైన ఎటువంటి దాడులు జరుగుతాయని అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. హిందూ బంధువులందరూ కూడా నేను ధన్పాల్ సూరన్న మీ వెంట ఉంటా, మీకు ఎటువంటిది అవసరం ఉన్నా, ఎటువంటి దాడులైనా, ఎటువంటి శక్తులు దుష్ట శక్తులు పనిచేసినా మీకు అడ్డంగా ఉండి నేను ఉంటాను.